ఫిబ్రవరి 2న ఆంధ్ర పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది ఆంధ్ర పోలీసులు, అరెస్ట్ చేయడానికి సహకరించింది ముంబై పోలీసులు. 2వ తారీఖు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళిపోయిన అమ్మాయి 5వ తారీఖు కోర్టు ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేస్తుంది? ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు అనే ఒక్క సెంటెన్స్ని గ్రౌండ్గా చేసుకునే కదా వీళ్ళు కేసు మొత్తాన్ని క్లోజ్ చేయించగలిగారు పోలీసులు. క్లోజర్ రిపోర్ట్లో అదే కదా వీళ్ళు రాసింది. సో కేసు క్లోజ్ చేయించడానికి కీ పాయింట్ ఏమైంది? ఆవిడ ఆ రోజుకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడం. ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టడం. ఆవిడ జైల్లో ఉంది అన్న ఒక్క విషయాన్ని వాళ్ళు సెన్సర్ చేసి కేసు క్లోజ్ చేయించుకున్నారు. తద్వారా లాభపడింది ఎవరు? జిందాల్. పాయింట్ నెంబర్ 2, విద్యాసాగర్ పెట్టిన కేసులో ఆవిడ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి వీటితో పాటు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? కాదంబరి జత్వాని ఒక్కదాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళందరూ ఇంట్లో ఉండిపోతే వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకి చెప్తారు, మా అమ్మాయిని ఇలా అరెస్ట్ చేశారు, సో మాకు టైం ఏముండే అని చెప్పి. అప్పుడు జిందాల్ మీద ఉన్న కేసుని కొట్టేయించుకోవడానికి కుదరదు. కాదంబరిని ఎన్ని రోజులు జైల్లో పెట్టినా ఆ కేసు కొట్టేయడం కుదరదు. అందువల్ల మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళెవ్వరికి కోర్టుతో కమ్యూనికేషన్ లేకుండా కట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని అక్కడ కేసు కొట్టేయించుకున్నారు. ఎవరి కేసు? జిందాల్ కేసు. సో ఇక్కడ ప్రాఫిట్ అయింది ఎవరు? మళ్ళీ జిందాల్. మన ఏపీ పోలీసులు వెళ్ళి ఈవిని అరెస్ట్ చేసే టైంకి జత్వాని ఫ్యామిలీ మొత్తం న్యూస్లో ఉంది అప్పటికే. ఎందుకంటే షీ వాజ్ ఫైటింగ్ విత్ జిందాల్. అంటే ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చిన పోలీసులు ఇక్కడ కనీసం ఒక ప్రెస్ మీట్ హెల్డ్ చేయలేదు 3 monthsలో. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడితే జత్వానిని అరెస్ట్ చేశారన్న విషయం మీడియాకి లీక్ అయ్యింది, నేషనల్ మీడియాకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కోర్టుకి చెప్పాల్సి వస్తుంది, ఈవిడిని అరెస్ట్ చేశారు, ఈవిడ ఇక్కడ లేదని. అప్పుడు కూడా మళ్ళీ కేసు కొట్టేయించుకోవడం కుదరదు. ఎందుకంటే జడ్జి వాయిదా వేస్తాడు ఆవిడ వెనక్కి వచ్చేదాకా. ఇక్కడ లాభపడింది జిందాలే. పాయింట్ నెంబర్ 3, ఆవిడని రిలీజ్ చేసిన డేటు. పోలీసులు జత్వానీని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 42 days పైన వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు. ఇక్కడ కస్టడీలో కానీ జైల్లో కానీ. ఆవిడని రిలీజ్ చేసిన డేటు March 16th. ఎగ్జాక్ట్గా అదే డేట్న జిందాల్ కేసు క్లోజ్ చేసుకున్నారు. క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. జిందాల్ కేసు కొట్టేసిన దాకా ఆవిడకి ఇక్కడ బెయిల్ రాలేదు. ఈ కేసు కొట్టేయించడానికి పోలీసులు పెట్టిన క్లోజర్ రిపోర్ట్లో వాళ్ళ గ్రౌండ్ ఏంటి? కేసు పెట్టిన కాదంబరి జత్వాని వీళ్ళకి ఏం సహకరించలేదు, ఏ సాక్ష్యాలు ఇవ్వలేదు అని. ఎలా సహకరిస్తుంది? ఆవిడ జైల్లో ఉంది కదా. ఆ పాయింట్ని వీళ్ళు దాచిపెట్టి కేసు కొట్టేయించుకున్నారు. దీనివల్ల లాభపడింది ఎవరు? జిందాల్. ఆయన మీద ఉన్న కేసే కదా కొట్టేసింది. నెంబర్ 5, ఇంతమంది పోలీసులు, ఐపీఎస్లు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకముందే హడావిడిగా అన్ని పర్మిషన్స్ తీసేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ డేకి వాళ్ళ కెరీరు, వాళ్ళ రెప్యుటేషను, ఆఖరికి వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఒక హై ప్రొఫైల్ కేసులో న్యూస్లో ఉన్న అమ్మాయిని ఎత్తుకొచ్చి సీక్రెట్గా ఆవిడను కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టేంత రిస్క్ ఒక నోబడి అని అయినా కుక్కల విద్యాసాగర్ కోసం చేస్తారా, జిందాల్ కోసం చేస్తారు? వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది ఆ స్టేచరు? సో ఈ 5 పాయింట్లో మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఇదంతా ఎవరి కోసం జరిగిందనేది.